పరిశుద్ధమైన స్థలం అంటే హోలీ ల్యాండ్, యెరూషలేం. హోలీ ల్యాండ్, పరిశుద్ధమైన భూమి యెరూషలేం. నాశనకరమైన హేయమైన వస్తువుని నిలబెట్టుట మీరు చూచినప్పుడు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రవక్త అయిన దానియేలు చేత పలికించిన మాట ఇది. ఎప్పుడు ఆయన మేఘారుడై ఆకాశము గుండా వస్తాడు, ఆ సూచన మీకు అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధమైన స్థలములో యెరూషలేములో తిరిగి మళ్ళీ మందిరము కట్టబడతాది, తిరిగి మళ్ళీ బలులు జరుగుతాయి. దావీదు దినముల్లో, సొలొమోను దినముల్లో ఎలాగైతే బలులు అర్పించారో అలాగే తిరిగి మళ్ళీ యూదులు బలులు అర్పిస్తారు. అప్పుడు క్రీస్తు విరోధి నేనే క్రీస్తునని నమ్మించి ప్రపంచాన్ని మోసము చేసి ఆ యెరూషలేములో పరిశుద్ధమైన స్థలములో దేవుని బలిపీఠం ఉన్న చోట నాశనకరమైన వస్తువుని తీసుకొని కూర్చోబెట్టి దీనినే మీరు పూజించాలని వాడు చెప్తాడు. వాడు చెప్పిందే ఆ రోజు శాసనము. దేశాలన్నీ ఒకటవబోతున్నాయి, మనీ అంతా ఒకటే అవబోతుంది, ఒకే మాట మీద నిలబడబోతున్నారు. ఇవన్నీ మీకు సూచనలు. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధములు, జనము మీదకి జనము రేపబోతున్నాడు. కనికరం ఇంక ఉండదు, ప్రేమ ఇక ఉండదు. ఇవన్నీ మీకు సూచనలుగా ఉండబోతున్నాయి. శిష్యులు అడిగారు, అయ్యా ఇవన్నీ ఏ కాలంలో జరుగుతాయి? మాకు సూచన ఏమిటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా ప్రభు ఈ సూచనలు చెప్పుకుంటూ వచ్చాడు. దానియేలు గ్రంథంలో ఈ మాట చెప్పబడిందా లేదా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ మాట. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. అర్ధవారము నైవేద్యమును నిలిపివేస్తాడు. ఏమిటంట? హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? సంఘానికి ఈ సూచన ఖచ్చితంగా అర్థమవ్వాలి. ఏదో గుడ్డి భక్తి, గుడ్డి విశ్వాసంలో మనం ఉండకూడదు. మన ఆశలు, మన కోరికలు, మన అప్పు సమస్యలు, మన కష్టాల గురించి కాదు. ఒక సూచన ప్రభు చెప్తున్నాడు. లోకంలో జరిగేటటువంటి సూచనలను మీరు గుర్తించాలి. సద్దుకయ్యులారా, పరిసయ్యులారా, ఆకాశ వైఖరిని మీరు గుర్తించగలుగుతారేమో కానీ ఆత్మ సంబంధమైన సూచనలు మీరు గుర్తించలేరు. వాళ్ళకి లేనటువంటి జ్ఞానం నా ప్రభు నీకు నాకు దయచేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వెర్రి వాళ్ళని జ్ఞానవంతులుగా మార్చున్నాడు నా ప్రభు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా.